హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. మేమైతే ఇలా మా సోమనాథ్ పెళ్ళికి వెళ్తున్నాం. కర్ణాటకకి బీదర్ వెళ్తున్నాం. చూడండి, మొత్తం బ్లాగ్ మొత్తం చూడండి. మధ్య మధ్యలో ఎంజాయ్మెంట్ ఉంటుంది. చూడండి, కర్ణాటక వెళ్ళినప్పుడైతే మా అన్నకైతే సన్మానం చేశారు. అంటే వాళ్ళు మా సోమనాథ్ది ఆశ ఉండే అనమాట. మా అన్నకి సన్మానం చేయాలని. జంట బాగుంది, లవ్ మ్యారేజ్ వీళ్ళిద్దరిది. అంటే బీదర్ బార్డర్ దగ్గర అయితే మాకు కాజు దొరికాయి. అదేం పద్యం, అది ఎంత పెద్దగా ఉన్నది. చూడండి ఎన్నిగానం చెట్లు ఉన్నాయి ఇక్కడ అయితే. ఇదైతే చూడండి, నేనైతే రెండు తెంపాను. ఎట్లున్నాయి చూడండి. మా అన్నగారు కూడా బ్లాగ్ చేస్తారు. మేమైతే దీనికోసం అయితే హైదరాబాద్ నుంచి వచ్చామన్నమాట. ఇక్కడ మా ఫ్రెండ్ ఉంటారు, మా ఫ్రెండ్ మ్యారేజ్కి అయితే వచ్చాము. చూడండి, చిన్న చిన్న చెట్లు ఉన్నాయి. ఇటువంటి చెట్లు ఎవరైనా చూస్తే చెప్పండి. లోపలికి వెళ్ళండి. చూడండి. హాయ్ బా, చూద్దాం. వావ్, ఎర్రగా ఉన్నాయి, తినొచ్చా? నా తెల్ల షర్ట్ ఖరాబ్ కాదు. ఇగో ఎట్లా ఉండాలి? నీకేమీ లేదు కదా, తినో కదా అట్లానే. రాజన్న ఏం తింటున్నావు? మా రాజన్న చూడండి చేతిలో ఐస్ క్రీమ్ తిన్నాడు. తింటున్నా రాజన్న. ఇంకా టైం ఉంది. అరే ఎవరు వస్తారు మనకు పట్టదు కాదు. ఇది కూడా తినాలి వెనకది. నా తెల్ల చెట్టు చూడు ఎట్లయింది. నా తెల్ల చెట్టు చూడు ఎట్లయింది. ఇగో తెల్ల చెట్టు ఖరాబ్ అయింది. పెట్టిన ఇక మావాడు చూడు పండుకో తిలక్ ఎట్లయింది. వాడు మా బావ అయితే అంత లోపల పోయింది, చాలా లోపల పోయింది. పచ్చిగా ఎండ కొట్టాల మళ్ళా. ఈడైతే నేను బ్లాగ్ చేస్తున్నాను. కుమిలి చచ్చిపోతుంది. బ్లాగ్ మొగం తెలియదు, గుడ్డు తెలియదు, దింగేటు. కనిపిస్తుందా? ఇగో కాజు. కాజురా భయ్, అది మనం తినే కాజు. మనం తినేదే షాప్లో తినే కాజు. బయటికి వెళ్ళేసి బయటకి తిన్నా ఆల్రెడీ. ఇప్పుడు నేను వావ్, సూపర్ టేస్ట్ ఉంది. ఇప్పుడు పెట్టినా. ఇగో బీదర్ బార్డర్ అన్నమాట ఇది. మా కారు అన్నమాట. మా అన్న చూడ ఎన్ని తెంపిండు. నువ్వే తెంపినా?
మా ఫామ్ హౌస్ మా బాగా చూడు. పండ్లు కావాలి అదే ఎండకాడ కనిపిస్తుంది. కమ్మలు పోతున్నాయి